Hi friends, the great cloud technology AWS Amazon. సో S3 కాస్ట్ ఆప్టిమైజేషన్ కంప్లీటెడ్ అంటే తక్కువ కాస్ట్తో మొత్తం రన్ చేసేయాలి. అందులో వేరియస్ S3లో చాలా ఉన్నాయి కదా, S3 స్టాండర్డ్ అయ్యే ఇవన్నీ చెప్పేసుకున్నాం. ఓకే, ఆ చాప్టర్ కంప్లీటెడ్. నెక్స్ట్ S3 పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్లో 3 టెక్నిక్స్ వీ హ్యావ్. 3 టెక్నిక్స్ అండి. నెంబర్ 1 మల్టీపార్ట్ అప్లోడ్స్. నెంబర్ 2 S3 ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్. నెంబర్ 3 S3 సెలెక్ట్ అంటే క్వరీ డేటా వితౌట్ డౌన్లోడింగ్. S3 సెలెక్ట్. సో ఒక్కొక్క దాని గురించి చెప్పుకుందాం. S3 పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ అంటే స్పీడ్ పెర్ఫార్మెన్స్ అంటే స్పీడ్, ఫాస్ట్ అంతే, మరి ఉండేది. దీస్ టెక్నిక్స్ ఇంప్రూవ్ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ. ఈ రెండు ఉంటేనే పెర్ఫార్మెన్స్ సూపర్ అంటాం. దీస్ టెక్నిక్స్ ఇంప్రూవ్ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ ఫర్ S3 ఆపరేషన్స్. నెంబర్ 1 మల్టీపార్ట్ అప్లోడ్స్ అంటే ఫాస్టర్ లార్జ్ ఫైల్ ట్రాన్స్ఫర్స్. చూద్దాం. ఇప్పుడు ఏం లేదు సార్, వెరీ సింపుల్. బిగ్ ఫైల్ని స్ప్లిట్ చేయండి, బిగ్ ఫైల్ని స్మాల్ పార్ట్స్గా స్ప్లిట్ చేసి పంపించడమే. ఇక్కడ అదే చెప్పాడు, స్ప్లిట్స్ లార్జ్ ఫైల్స్ ఇంటూ స్మాలర్ పార్ట్స్ అండ్ అప్లోడ్స్ దెమ్ ఇన్ ప్యారలల్. అంటే ప్యారలల్ అంటే అన్నీ ఒకేసారి, సీక్వెన్స్ కాదు, 1 by 1 కాదు, ప్యారలల్గా అప్లోడ్ చేసి పెట్టడమే. బిగ్ ఫైల్ని స్మాల్ ఫైల్స్గా స్ప్లిట్ చేసి ప్యారలల్గా అప్లోడ్ చేసి పెట్టడమే. అందులోనే ఇంకోటి, స్పీడ్స్ అప్ అప్లోడ్స్ ఇంప్రూవ్స్ రిలయబిలిటీ, రెడ్యూస్ ఫెయిల్యూర్స్. బెస్ట్ ఫర్ ఫైల్స్ లార్జర్ దెన్ 100 MB. మ్యాండేటరీ ఫర్ ఫైల్స్ ఓవర్ 5 GB. సో బిగ్ ఫైల్స్ని స్మాల్ ఫైల్స్గా అప్లోడ్ చేసి పడేస్తాం, ఫాస్ట్గా అయిపోయింది. నెక్స్ట్ S3 ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్, దాని గురించి చూద్దాం. S3 ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్ ఫాస్టర్ గ్లోబల్ అప్లోడ్స్ అన్నాడు బ్రాకెట్లో. చూద్దాం. యూజెస్ AWS ఎడ్జ్ లొకేషన్స్ దట్ ఈస్ కాల్డ్ క్లౌడ్ ఫ్రంట్ టు యాక్సలరేట్ అప్లోడ్స్. అసలు క్లౌడ్ ఫ్రంట్ అంటేనే గ్లోబల్, వెరీ స్పీడ్ అని అనుకున్నాం. యూజెస్ AWS ఎడ్జ్ లొకేషన్స్ దట్ ఈస్ కాల్డ్ క్లౌడ్ ఫ్రంట్ యూజ్ చేస్తే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఐడియల్ ఫర్ గ్లోబల్లీ డిస్ట్రిబ్యూటెడ్ టీమ్స్ ఆర్ అప్లికేషన్స్ నీడింగ్ లో లేటెన్సీ యాక్సెస్. ఈ విధంగా. హౌ టు ఎనేబుల్ ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్, ఏ విధంగా ఎనేబుల్ చేస్తాం? 3 steps. గో టు S3 కన్సోల్, సెలెక్ట్ బకెట్, గో టు ప్రాపర్టీస్, ఎనేబుల్ ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్, యూజ్ ది యాక్సలరేటెడ్ ఎండ్ పాయింటర్. ఓకే, ఎనీహో థర్డ్ టెక్నిక్ ఏమనుకున్నాం? S3 సెలెక్ట్ అంటే క్వరీ డేటా వితౌట్ డౌన్లోడింగ్, దట్ ఈస్ కాల్డ్ S3 సెలెక్ట్ అన్నాడు. ఇందులో ఏంటో చూద్దాం. అలౌస్ యూ టు ఫిల్టర్ అండ్ రిట్రైవ్ ఓన్లీ నెసెసరీ డేటా. ఇప్పుడు హ్యూజ్ డేటా ఉందనుకోండి, హ్యూజ్ డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలంటే 100 GB ఉంది, 100 GB ఫైల్ మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తే ఇట్ టేక్స్ సో మచ్ టైం, అంతే కదా? కాదు, 100 GBలో మనకి రిక్వైర్డ్ డేటా 5 GB ఉంది. సో ఫిల్టర్స్ కానీ ఏదైనా అప్లై చేసేసి ఆ 5 GB ఉంచుకొని రిమైనింగ్ 95 గార్బేజ్ మొత్తం డిలీట్ చేసి పడేసి 5 GB అప్లోడ్ చేసామనుకోండి, ఎంత ఫాస్ట్గా అయిపోతుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు. అలౌస్ యూ టు ఫిల్టర్ అండ్ రిట్రైవ్ ఓన్లీ నెససరీ డేటా ఫ్రమ్ CSV అంటే ఎక్సెల్ ఫైల్, JSON ఆర్ పారాక్వట్ ఫైల్స్. 100 GB ఫైల్ని మనకి 5 GB యూజ్ అయితే మిగిలిన 95% డిలీట్ చేసేసి ఫిల్టర్స్ అవి అప్లై చేసేసి రిక్వైర్డ్ డేటాను మాత్రమే ఉంచి రిమైనింగ్ డేటాను డిలీట్ చేసేసి 5 GB అప్లోడ్ చేసుకుంటే కానీ 5 GB అప్లోడ్ చేసుకుంటే వెరీ ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్, రెడ్యూసెస్ ప్రాసెసింగ్ టైమ్ అండ్ నెట్వర్క్ కాస్ట్ బై అవాయిడింగ్ ఫుల్ ఫైల్ డౌన్లోడ్స్. రెడ్యూసెస్ ప్రాసెసింగ్ టైమ్ అండ్ నెట్వర్క్ కాస్ట్ బై అవాయిడింగ్ ఫుల్ ఫైల్ డౌన్లోడ్స్. ఫుల్ ఫైల్ అంటే మనకి యాక్చువల్గా టోటల్ ఫైల్ డౌన్లోడ్ చేయక్కర్లేదు. అందులో మనకి 100 GB ఉందనుకోండి ఫైలు, అందులో మనకి జస్ట్ 1/2 GB సరిపోద్ది అనుకోండి, 1/2 GB మనం డౌన్లోడ్ చేసుకుంటాం. రెడ్యూసెస్ ప్రాసెసింగ్ టైమ్ అండ్ నెట్వర్క్ కాస్ట్ బై అవాయిడింగ్ ఫుల్ ఫైల్ డౌన్లోడ్స్. ఫుల్ ఫైల్ డౌన్లోడ్ అనేది వద్దు అంటే అవాయిడింగ్ ఫుల్ ఫైల్ డౌన్లోడ్. మనకి రిక్వైర్డ్ ఏ డేటా అయితే అదే డౌన్లోడ్ చేసుకుంటామండి, అది రిక్వైర్డ్, అన్నెసరీ వదిలేస్తాం అంతే. వెరీ ఎక్సలెంట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ప్లీజ్.